ఇక్కడ మావోయిస్ట్ ఐడియాలజీ ఆర్ మావోయిస్ట్ పార్టీ ఇదంతా కూడా నిషేధితమైన పార్టీ ఆర్ సంథింగ్. సో అదొక టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. అది ఈక్వల్ టు ఉగ్రవాదానికి సంబంధించింది. పోలీసుల వెర్షన్ ఆర్ ఎన్ఐఆర్ సంథింగ్ రాజ్యం వెర్షన్ ఇట్లుంటుంది. వాళ్ళకి సహకరిస్తున్న మీరేమవుతారు అన్నది కదా ఇక్కడ ప్రశ్న. ఓకే, నేను ఒక మాట ఏమంటున్నట్టే సహకరించడం ఎట్లయితే అంటున్నా. ఇది సహకరించడం హిడ్మా దేశభక్తుడు, హిడ్మా గొప్ప వ్యక్తి, హిడ్మా త్యాగం చేసిండు. లేదు హనుమంతు, గణేష్ గొప్ప త్యాగం. నేనేమంటున్నా ఎట్లా పొగుడుతారు అన్నది నేను ఒకటే మాట అంటున్నా. నువ్వు డిసప్రూవ్ చేయగలుగుతావా? హిడ్మా అంటోడు త్యాగం చేయలేదని నువ్వు డిసప్రూవ్ చేయగలుగుతావా? అదే మాట ప్రకారం అయితే ఇప్పుడు ఈ దేశం లోపల ఉన్నటువంటి బిర్సా ముండాకు నువ్వు పోయి బీహార్లో పోయి నువ్వు దండేసడం ఎందుకు? నేను అంటున్నా అల్లూరు సీతారావు చంద్రబాబు నాయుడు పోయి వేయడం ఎందుకు? కిరాతకులు కదా, మనుషులు చంపిన వాళ్ళు కదా, మీకేం హక్కు ఉంది? కొమరం భీమ్ దగ్గర పోయి ఈడ పోయి విజయ ఇంద్రవెల్లిలో మొన్న పోయి కదండి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రవెల్లిలో ఆయన ఫైరింగ్ చేస్తే 3 మంది ఆదివాసులు చనిపోయారు. ఆ ఆదివాసుల సంస్మరణ కూడా చేసుకుంటారు కదా. అంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు చాలా కన్వీనియంట్గా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాయి ఏమే. సో ఇప్పుడు మీరు అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఇంత పరిమితం చేసి ఒకటే మాట, దేశంలో ప్రజల దగ్గరికి చేరగలిగేటువంటి ఒక వాతావరణం, వార్త ఏదైతే ఉంటుందో అది చెప్తే వినేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని సెపరేట్ చేయగలిగేది ఉంటే వాళ్ళకు ఈజీ అవుతుంది టాస్క్. నేనేమంటున్నంటే గతము కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదా చాలా ప్రభుత్వాలు ఒక గుంపుగా కొంతమంది ఆర్థిక ప్రయోజనాల కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం అవుట్ రైట్గా పోలీసు వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో అట్లా పనిగట్టుకొని అంటే ప్రైవేట్ ఆర్మీ లెక్కన పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే వాళ్ళ దండకార్యంలో జరుగుతుంది. దండకార్యంలో జరిగేదానికి ప్రత్యామ్నాయం నక్సలైట్ సాయుధ పోరాటం అంటే నేనేం అనడం లేదు. బట్ నువ్వు చేస్తుందైతే వాస్తవమే కదా. నువ్వు చేస్తుందైతే వాస్తవమైనప్పుడు దీని ప్రతిఘటన ఏ విషయం ఎట్లా ఉండాలనే విషయం లోపల వాళ్ళు ఎన్నుకున్నటువంటి తప్పే ఉంటే ఓడించబడుతుంది, లేదా ఒక్కొక్క రోజు పైచేయి అవుతుంది. ఇవాళ కాక రేపైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ దేశంలో ఖచ్చితంగా ప్రజల ప్రతిఘటన అనేది అనివార్యం. మీరు రేపు 2026లో మార్చి 10వ తారీఖు 5వ తారీఖు చెప్పిన డెడ్ లైన్ ఉంది కదా, ఈ డెడ్ లైన్ తర్వాత మోడీ షాని తొలి వెలుగు నుంచి అడుగుతామన్నా, ఈ లోపల మావోయిస్టు రహిత అని అంటున్నావు కదా, మావోయిస్టు రహిత చేయగలుగుతావేమో కానీ ఆదివాసీ హక్కులని శాశ్వతంగా అడిగేవాడిని లేకుండా చేస్తున్న అనగలుగుతావా? కార్పొరేట్ వాడు కొల్లగొడుతున్నావు కదా, దాన్ని ఇది చేయగలుగుతావా? నిన్నగాక మొన్న ఓడిపోయినావు కదా. ఆరావల్లో సుప్రీంకోర్టు 100 మీటర్ల ఎత్తు 100 మీటర్ల ఎత్తుకు సంబంధించి కింద ఉన్నాయన్నీ కూడా ఇట్స్ ఓకే అన్నాం. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ పర్యావరణ హితుడు కూడా కోరుకోవడం దారుణమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు కదా. ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ రివోక్ చేసి ప్రజలు లక్షల మంది వచ్చింది కదా. ఆ ప్రజలలో వచ్చేటువంటి స్ఫూర్తి ఏదైతుందో అది దండకారం నుంచి తీసుకున్న స్ఫూర్తే, ఈ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్న స్ఫూర్తే. మనం కూడా నక్సలైట్ నీలాంటి వాళ్ళు నాలాంటి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే ప్రజలకు ఆ స్ట్రెంత్ ఉందయ్యా బాబు, మీకు మీరే బలిపెట్టుకొని బాంబులు కట్టుకున్నట్టుగా ఈ రాజ్యానికి ఎందుకు బలవుతారు? మీరు ప్రజల మధ్య నుండి ఇంతకంటే ఎక్కువ ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఈ దోపిడీ ఒక్కరోజు ఒక ప్రాంతానికి పరిమితం అయ్యేది కాదు అనేటువంటి ఆర్తి నీది నాది తప్ప మీరు ఇంకా 4 పోలీసులు చంపండి, మీరు మంచి మంచి బాంబులు తయారు చేసుకొని, మీరు అడ్వాన్స్ చేసుకొని, మీరు కొత్త డ్రోన్లు తెప్పించుకొని నేను కేర్ ఆఫ్ చెప్తా అని మనం అంటలేము. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో వాళ్ళకి మాత్రం ఇవన్నీ కాదు, నువ్వు టెక్నికల్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నావు అనేది కూడా కాదు. నువ్వు భావజాల పరంగా ఇప్పుడు మామూలుగా మన పాత తెలుగు సినిమా చూసిన తమ్మి, అరే వాడు బాగా మాట్లాడుతున్నాడు, నక్సలైట్ లెవెల్లో మాట్లాడుతున్నాడు రా అంటే ఒక పోలిక శాశ్వతంగా భారతదేశ సమాజంలో ప్రశ్నించేవాడు నక్సలైటు, కాంప్రమైజ్ కాకుండా కొట్లాడేవాడు నక్సలైటు. ఒకవేళ ఆయుధంతో వచ్చి దాడి చేస్తే ఆయుధంతో చిన్నదో పెద్దదో ఎదురు తిరిగేవాడు నక్సలైట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ హిస్టరీ క్రియేట్ చేసి నరేంద్ర మోడీ చేయలే, అమిత్ షా చేయలే. నాకు తెలిసి అమిత్ షా అంటోడు ఆర్ఎస్ఎస్కి దండా పట్టుకున్న రోజే ఈ దేశం లోపల తెలంగాణ ప్రాంతం లోపల లేదా నక్సల్ వర్లు ఇంకో ప్రాంతంలో లేకపోతే కేరళ ఉన్నటువంటి కొయ్యూరు కామ్రేడ్స్ ఎంతోమంది సాయుధ పోరాటం చేసి తుపాకీ ద్వారా బలవంతుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి రాజ్యాన్ని చాలాసార్లు చాలా దొరల గడ్డలు కూల్చినాయి. కేవలం తెలంగాణ మాత్రం పరిమితం కాలే, 100 గ్రామాలు దేశవ్యాప్తంగా జరిగినాయి. మరి అవ్వాలి దాన్ని ఏమనాలి?
అవ్వాలి దాన్నేమనాలే. ఇవాళ కూడా నువ్వు ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఒకటి తయారైండు. అది లేకుండా నేను ఎట్లా డిఫ్యూజ్ చేయగలుగుతా? ప్రజలకు ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషన్ రైట్లు ఏ మేరకు ఇవ్వగలిగే అవకాశం ఉంది? ఎక్కడ కుదరదని కూడా నువ్వు డిసైడ్ చేసుకోకుండా. కానీ ఒక క్వశ్చన్కి అయితే కేంద్రం నుంచి ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు మార్చి 31 మావోయిస్టులను లేకుండా చేస్తామంటున్నారు. అక్కడ ఉన్న ఆదివాసీలకు ఏం చేస్తారు? ఆదివాసీలను అక్కడే ఉండని ఇచ్చేలాగానే ఉంచుతారా? నుంచి వస్తామన్నా అసలు అడవిని అట్లనే ఉంచుతారా? ఇంకెవరికైనా ఇస్తారా? ఆన్సర్ చేయాలి కదా. ఆయన ఆన్సర్ చేసినా చేయకపోయినా ప్రజలే ఆన్సర్ చేస్తారు. ఇట్లా ఇడుమా అని ఇట్లా చంపిరేదో తెల్లారి నుంచి నువ్వు పోయి తీసి ఒక వీడియోలో బయట చూసి ఒక పాప అమ్మాయిది ఒక పిల్లగాడు ఒకరు పోతామంటే పట్టుకొని ఉరికిపోయి గుంజుకొని ఉండరు. నేనేమంటే నీకు ఏం రైట్ ఉంది అంటున్నా. అవతార్ సినిమాలో బయట నుంచి వచ్చినోడు వచ్చేసి బాంబులు విధ్వంసం చేస్తుంటాడు కదా. అవతార్ సినిమా కంటే భిన్నంగా ఉన్నదా? అంతకంటే దుర్మార్గంగా ఉంది కదా. అసలు ఎవరం మనము అడవి మీద ఏమింది? ఆ విధ్వంసం ఏంది? ఈ అవకాశం ఏంటిది? ఈ దేశంలో 170 యాక్ట్లు తీసుకొచ్చి భూమి ఇట్లా ఒక ఏమంటారు మొక్కట పీక్తానే వీల్లేదు. ట్రైబల్ యాక్ట్స్ ప్రకారము అట్లా నువ్వు మనుషులే పీక్ అవతలేస్తుంది. ఇవాళ మొక్క పీకడానికి వీల్లేదు, ఒక సెంటు భూమి కొనడానికి వీల్లేదు అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మనుషుల గూడాలే ఖాళీ చేపిస్తున్నావు. గూడాలు తలగబెడుతున్నావు. గూడాలని బుల్డోజర్లు పెట్టి తోసి అవతలేసేస్తున్నావు. నువ్వు ఇంకెవరి గురించి వాళ్ళ అర్బన్ నక్సలైట్ ఇట్లా ఇదేం చర్చ అంటున్నా. అసలు ఎక్కడికి వెళ్తుంది పరిణామం అని మీరు అనుకుంటున్నారు? నేనేమంటున్నట్టే రాజ్యం చాలా బలంగా ఉందని అనిపిస్తుంది. నేనేమనుకోవడం లేదు. రూపాంతరం చెందేటువంటి శక్తి పోరాటానికి కూడా ఉంటుంది. పోరాటం అనేక రూపాలు తీసుకుంటుంది, రూపాంతరం కూడా చెందుతుంది. ఈ దేశంలో ఒక బలమైనటువంటి ప్రజల తరపున కొట్లాడేటువంటి యూత్ ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటానికి నాకు తెలిసి ఈ దేశంలో కొన్ని లక్షల మంది పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా సోషల్ మీడియా యుగంలో పుట్ట ఇడ్మా చనిపోతే ఇడ్మా దాని ఏమో డీపీ అంటే ఏమంటే దాన్ని ఏమన్నారు? డీపీ అంటే ఏంటిది? ఏది? ఫోటో డిస్ప్లే పిక్చరా? ఎవరు డీపీ వాట్సాప్ దాని ఏమంటారు? అదే డిస్ప్లే పిక్చర్ ఏమంటారు? అదే మన పిల్ల డీపీ అంటారు. తెలియదు. డీపీ పెట్టుకున్నారంటే ఏం కారణం అయి ఉంటుంది? టీ షర్ట్స్ వేసుకున్నారు, కొంతమంది టీ షర్ట్ వేసుకున్నారు. ఇదే టీ షర్ట్లు ఇవాళ కొత్త ఇడ్మా కోసం రాలే. ప్రపంచంలో అతిపెద్ద ఉద్యమాన్ని వేరే దేశాలతో సహా ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినటువంటి క్యూబాలో ఉన్నటువంటి ఫిడెల్ కాస్ట్రో ఇంకో దేశం పోయి చెగువేరా కోసం మనం షర్ట్ వేసుకున్నాం కదా. అదే షర్ట్ వేసుకుని చెగువేరాది ఇవాళ ఎడమ వేసుకుంటాడు. అందుకోసం ఇతను రూపాంతరం చెందడమే తప్ప ఇలా మార్పేమీ లేదు. అందుకోసం వాళ్ళకు అంటే ఈ ఆర్ఎస్ఎస్ స్కూల్కు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఏమి అర్థం కావు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, మంచి చెడు, రాజ్యాంగము, నువ్వు వచ్చినటువంటి స్కూల్ డిఫరెంట్ కాబట్టి నీకు ఎంత చిత్రమైన ఆలోచన వచ్చి చిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. అల్టిమేట్గా ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇదే. ప్రజలు డెమోక్రసీని కోరుకుంటారు, ఇష్టపడతారు. అది అనివార్యంగా డెమోక్రటిక్ స్పేస్ లోపల కొన్ని లుకలుకలుండి కొన్ని ప్రమాదకర పరిణామాలు చెందినప్పుడు మాత్రమే ప్రజలు ఆ సందర్భంలో కొన్ని రూల్స్ అటు ఇటు జరిగినప్పుడు భరిస్తారు. అంతవరకే భరిస్తారు. ఎందుకంటే ఆ టైం అట్లాంటిది కాబట్టి భరిస్తారు. కానీ శాశ్వతంగా భరించరు. ఒక యుద్ధం వస్తే ఒక ఎమర్జెన్సీ భరిస్తారు. ఎప్పుడు భరిస్తారు? అంతరంగికంగా ప్రమాదం జరగద్దు, బాహ్య శత్రువు వస్తుంది కాబట్టి భరిస్తారు. కానీ శాశ్వతంగా ఈ దేశం ఎప్పుడు నిరంతరం యుద్ధంలో ఉన్నట్టు చూపెడితే ఎట్లా? నిరంతరం తెట్లో ఉన్నట్టు చూపెట్టేస్తా ఎట్లా? నువ్వు చెప్పే ప్రకారమే ప్రపంచంలో జీడిపిలో చాలా పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతున్నటువంటి జీడిపి మనది ఉన్నది. ప్రపంచ అగ్రరాజ్యాలైనటువంటి అదే రష్యాని పక్కనెట్టినము, ఫ్రాన్స్ని పక్కనెట్టినము, చైనాతో పోటీ పడుతున్నాము మనం చెప్పుకుంటున్నాం కదా. మరి నువ్వు జీడిపి ఎట్లరైజ్ అయితే నువ్వు ఇట్లా కనుక ఇట్లా ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీ ఉండుంటే ప్రజలు కనుక దేశ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయడానికి తోడ్పడకపోతే ఇట్లా జీడిపి ఎట్లా పెరుగుతుంది? ఇవన్నీ కూడా సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా. ఒకే ఏకవాక్యంలో చెప్పాలంటే అర్బన్ నక్సలైట్ అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి, అంటే ఏ విధమైన బాధ్యత లేకుండా ప్రజల మీద మేధావుల మీద వదిలిపెట్టే ఒక పదం. ఆ పదవిని పట్టుకొని ఊరేగి సోషల్ మీడియాలో వాళ్ళు ఊరేగడానికి సరిపోదు తప్ప ఇట్లాంటి సోషల్ మీడియా లక్షల మంది ట్రోల్ చేసిన నేను అర్బన్ నక్సలైట్ చెప్పే స్థాయి ఒక సెలబ్రిటీ చెప్పుకుంటున్నాడంటే దాన్ని బట్టి ఎవరు పేలిపోతున్నట్టు నేను అడుగుతున్నా. ఎవరు పేలిపోతున్నట్టు? నీ పదం నువ్వు ఉపయోగించిన నీ పదం నువ్వే పేలిపోయేట నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు చాలామంది అనుకున్నారు నిన్న ఆయన గణేష్ అంత్యక్రియలకి జనం రారేమో అని అనుకున్నారు. అని చూడ్డానికి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని వేల మంది వచ్చారు కదా. ఈజీగా 10 నుంచి 15,000 మంది. ఒకటే ఒక ఏకవాక్యంలో చెప్తా. పాక హనుమంతు, ఆయన పాక ఎంత ఉందో మనం చూసినాం. అవును. ఆయన మీద లేదా సెంట్రల్ కమిటీ వాళ్ళ మీద
ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఖజానా 400 కోట్ల బంగారానికి వాళ్ళు కాపలా కాస్తున్నారు. అంతే కదా, వాళ్ళు అనేది భాష అంతే కదా వాళ్ళ భాష ప్రకారం. అవును. మరి మన కళ్ళ ముందర విజువల్ కనపడతా ఉంది. వాకిలి కనీసం పడవబడ్డటువంటి వాకిలి మధ్యన ఆ పాక కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాక ఉంది. ఎన్నేళ్ల కింద పోయిండు? 40 ఏళ్ళ కింద పోయిండు. బహుశా నా ఏజ్ గ్రూప్ ఒక ఏడాది అటు ఇటుగా మాత్రమే ఉన్నది. బహుశా నల్గొండలో చదువుకున్న ప్లేస్ నుంచి మొదలు పెడితే ఏం కాస్ట్ నుంచి వచ్చిండు ఆ పిల్లవాడు? ఎంత చిన్న ప్రిమిటివ్ కాస్ట్ కొరమల్ నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగి దండకార్యంలో ఒక జనతన సర్కారు కోసం ఒక పాటుపడి ఒక విస్తృతమైన అధ్యయనం చేసి ఆదివాసుల కోసం మీరు విని ఉంటే కనుక ఈ మధ్యకాలంలో ఇవన్నీ న్యూస్ వస్తలేవు. కానీ ఆదివాసీలకు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారో దాన్ని ఆదివాసీ వాళ్లకు అప్పిచ్చి అంటే బదులిచ్చి దాని నుంచి మళ్ళీ వనరుల్ని మళ్ళీ మరిచి ఒక పెద్ద వ్యవస్థని అంటే మొట్టమొదటిసారిగా కింది స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసులకు వాళ్ళ చేతిలో పైసలాడేటువంటి స్థితిని ఆనాడు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందించింది. అట్లాంటి జనతన సర్కారుకు ఒక నాయకత్వం వహించేసి నేతృత్వం వహించినటువంటి వాడు పాక హనుమంతు. ఈ విషయాలన్నీ ఎవరు చదవకుండానే ఉన్నాయా? పాక హనుమంతుడు నిష్ణాతుడైన అద్భుతమైన విషయాలు చెప్పగలుగుతాడు. గంటలు గంటలు అనర్గళంగా ప్రపంచ పరిణామాలు చెప్పగలుగుతాడని చెప్పేసి చర్చ నడుపుతా ఉన్నా. సో నేను మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అట్టడుగు వర్గాల వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అనపురం కొమరాయ అని ఉంటుండే ఏడ కరీంనగర్లో, గొల్లాయన ఆయన కొమరాయ అనపురం కొమరాయ అంటేనే పెద్ద సినిమా అన్నట్టు. అది మావాడు మా గొల్లాయన అనపురం కొమరాయ ఏం మామూలు అనుకుంటున్నావు, ఎరుగొల్లాయన అనుకుంటున్నారు. అంటే ప్రజలు ఏ టైంకి ఆ టైం మారుతూ ఉంటారు. అందుకోసం పాక హనుమంతు విషయంలో మీకు అర్థమై కావాల్సింది ఏమంటే, ఈ దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నప్పుడు ఎవడు ఫైట్ చేసినా వాడిని హీరోయిక్గానే చూస్తారు. దానికి పాక హనుమంతు మొదటివాడు కాదు, హిడ్మా చివరివాడు కాదు.